ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవులు ప్రకటించకపోవడం దారుణమని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంటా వెంకటయ్య యాదవ్ ఆరోపించారు. దీని మీద విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా కూడా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ పట్టించుకోకపోవడం దారుణమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు లెక్చరర్లు పాల్గొన్నారు. నా పేరు గంటా వెంకటయ్య యాదవ్, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు కానీ లోకల్ విద్యాసంస్థలు దసరా సెలవులు ప్రకటించకపోవడం చాలా దారుణమైన విషయం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఈ కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. గాంధీ జయంతి కానీ తర్వాత దసరా సెలవులు కానీ ఏవి పాటించకుండా ఈ విద్యా చట్టాలను తొంగలో తొక్కుతున్నారు. కావున విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారులు స్పందించకుండా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు తొత్తులుగా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థలు దసరా సెలవులు అమలు చేయాలని కోరుకుంటున్నాం. విద్యా సంస్థల యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరించడం కరెక్టా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మీరు విద్యా చట్టాలను అమలుపరచకుండా ఉంటే, దసరా సెలవులను అమలు చేయకుండా ఉంటే విద్యాశాఖ అధికారులపైన ప్రైవేట్ విద్యా సంస్థల మీద కమిషనర్కు ఫిర్యాదు చేస్తా అని తెలియజేస్తా ఉన్నా.